తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా మొక్కులు తీర్చుకున్న బొజ్జల రిషితారెడ్డి. కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఊరందూరు నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా రేణిగుంట చెక్పోస్ట్ సర్కిల్కు చేరుకున్న ఆమెకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రిషితారెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టకాలంలో పార్టీ నాయకులు కార్యకర్తలకు భువనేశ్వరి అందించిన ధైర్యం, భరోసాను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు సాగుతుందని రిషితారెడ్డి పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం తిరుమల వైపు పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాసా, చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునిస్వామి నాయుడు, పుష్పనాథం, ఉదయరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కన్నారెడ్డి, మైనార్టీ నాయకుడు నవాబ్, భాస్కర్ యాదవ్, దినేష్, మేరీ, సుధాముని, హమీదా, శివయ్య నాయుడు, వంశీ, తేజ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. గ్యాప్ లేదు నా చెప్పి ఇగో సైడ్ రైట్ వడ్డీలాలి సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డీలాలి సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డీలాలి సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, వడ్డీలాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వడ్డీలాలి లోకేష్ గారి నాయకత్వం. నిన్ను అనుకోకుండా మాకు ఒక 2 ఏళ్ళు మొక్కు, ఇది ఎలక్షన్ మొక్కు. ఎన్డీఏ ప్రభుత్వం పవర్లోకి వస్తే ఏడుకొండల స్వామికి ఊరందూరు నుంచి నడవాలనే మొక్కు. ఎట్లా పోస్ట్పోన్ అవుతా పోతుంది ఇన్ని రోజులు. కానీ ఈరోజు ఇన్సిడెంట్గా భువనేశ్వరి గారు బర్త్డే రోజు ఈ నడిచి మా మొక్కు తీర్చుకుంటే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే భువనేశ్వరి గారు. మీరు మాకు సారు కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీలో కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి అందరిలో ఎవరైతే కష్టకాలంలో కార్యకర్తలందరూ చాలా బాధాకరం పడేటప్పుడు, లోలో ఉన్నప్పుడు, లేదు సార్ మళ్ళీ బయట వస్తారు, మీరు కూడా కష్టపడాలా, మీరు కూడా ముందుకు రావాలా అని చెప్పి అందరికీ ప్రోత్సహించారు. తను కూడా ఎప్పుడు బయట రానామి బయట వచ్చి తిరిగి అందరిలోకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈరోజు మీ బర్త్డే రోజు మేమందరం ఈ మొక్కు తీర్చుకుంటున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎండాకాలం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కానీ ఈ సందర్భంలో అయినా ఈ మొక్కు మేము ఫినిష్ చేసుకుంటున్నాం. సో 2 రకాలుగా మాకు ఇది కలిసి వచ్చింది. సో డెఫినెట్గా ఈ మొక్కు వల్ల మన కాళహస్తి ఇంకొంచెం బాగుపడాలా, కాళహస్తి నియోజకవర్గంలో
ప్రజలు ఇంకా హ్యాపీగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా మంచి అభివృద్ధి ఉంటుంది, ఇంకా మంచి పిల్లలు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలన్నీ వస్తే ఏమొస్తుంది? ఉద్యోగాలు వస్తాయి. మన ఫ్యూచరు, మన పిల్లలు వాళ్ళు డెవలప్ అయ్యే దానికోసమే కష్టపడుతున్నారు. బాబు గారు, లోకేష్ గారు ఎప్పుడు కష్టపడుతున్నారు. మన నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు కూడా మ్యాక్సిమం జాబ్స్ మన పిల్లకాయలకు రావాలని చెప్పి అక్కడ అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడున్నాడు. ప్లస్ అసెంబ్లీలో కూడా ఈ మన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్, మన హాస్పిటల్ కానీ, మన టెంపుల్ కానీ, మన రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ డెవలప్మెంట్ గురించి మనకు ఫండ్స్ కావాలని చెప్పి ప్రతి అసెంబ్లీ సెషన్లో అడుగున్నారు. సో 100% కాళహస్తి ప్రజల కోసం ఎప్పుడూ కష్టపడతారని చెప్పి దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలా. సో దేవుడు ఆశీస్సులు ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ పాదయాత్ర చేస్తూ కొండకెక్కుతున్నాం. సో ఏడుకొండల వాడు మన కాళహస్తి ఈశ్వరుడు ఎల్లకాలం మనల్ని కాపాడుతారని చెప్పి కోరుకుంటున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.